Hi my dear students, welcome to our channel Learn Physics with Guna sir. If you are watching our channel first time, please subscribe. For more updates, click the bell icon. Thank you. Focal length of plane mirror is infinity. Why? Because radius of curvature is also infinity. Image formed by plane mirror is virtual image and erected image. A concave mirror gives real, inverted and same size image if the object is placed. ఎప్పుడైనా సరే మనకి సేమ్ సైజ్ కావాలి అంటే కాన్కేవ్ మిర్రర్లో కానీ కాన్వెక్స్ లెన్స్లో కానీ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేయాలి. సో ఎట్ సి ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ హోల్డ్ గుడ్ ఫర్ ప్లేన్ మిర్రర్కి, కాన్కేవ్ మిర్రర్కి అండ్ కాన్వెక్స్ మిర్రర్కి కూడా. కాబట్టి ఆల్ మిర్రర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ షేప్. ద ఆప్టికల్ ఫినామినా ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు. నక్షత్రాలు అలా మెరుస్తుండగా కనిపించడానికి కారణం ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ యూనిటీ. యూనిటీ అంటే 1. మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువ రావాలి అంటే అది కాన్కేవ్ మిర్రర్లో జరుగుతుంది. ఓకే, ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్లో మనకి ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, అదే కాన్కేవ్ మిర్రర్లో అయితే మనకి కొన్నిసార్లు డిమినిష్డ్, కొన్నిసార్లు ఎన్లార్జ్డ్ కూడా వస్తుంది. కాబట్టి మోర్ దెన్ 1 ఉంటుంది. ప్లేన్ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ 1. సో అందువల్ల ఆప్షను బి కరెక్ట్. An object of 10 cm in size placed at 20 cm in front of a concave mirror of focal length 10 cm. Then the size of the image formed is. ఈ ప్రాబ్లమ్ను మనం మిర్రర్ ఫార్ములా యూస్ చేసి చేద్దాం. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. సో ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి -10, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -20. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఇమేజ్ డిస్టెన్స్ -20 సెంటీమీటర్స్ వచ్చింది. దానిని మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే m = v/u కాబట్టి మ్యాగ్నిఫికేషన్ 1 వచ్చింది. దాని నుంచి మనకి ఇమేజ్ హైట్ = ఆబ్జెక్ట్ హైట్ అయింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. దాని ప్రకారం ఇక్కడ రిలేషన్ అబ్జర్వ్ చేస్తుంటే మనం ఓకే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే సో u = మనం ఏం రాసుకోవచ్చు అంటే 2f రాసుకోవచ్చు. సో u = 2f అంటే మనకి దాని మీనింగ్ ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మనకి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది హైట్ ఆఫ్ ది ఇమేజ్కి ఈక్వల్ కాబట్టి హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా 10 సెంటీమీటర్స్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఏ రియల్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఎట్ ఫోకస్. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. అంటే కాన్కేవ్ మిర్రర్ యూస్ చేసినప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి, పాయింట్ సైజ్ రావాలి అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. సో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ ఈజ్. ఫోకల్ లెంత్ యూనిట్ SI యూనిట్ అయితే మీటరు, CGS యూనిట్ అయితే సెంటీమీటర్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. The radius of curvature of a mirror is 20 cm. Focal length is. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r = 2f కాబట్టి మనల్ని f అడిగాడు కాబట్టి f = r/2 అంటే 20/2 10 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. For remaining answer, please follow my channel. Thank you.